నమస్తే ప్రతీష గారు. నమస్తే అండి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్, అసలు డబ్బులకి సంబంధించిన విషయాలు చాలా క్రుషియల్ ప్లే చేస్తాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్, అసలు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది అసలు ఎంతవరకు అవసరమో, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. ఇప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఇది. ఎందుకంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది లేకపోతే మీ ఫినాన్సెస్ అన్నవి ఒక ప్రాపర్ వేలో ఉండవు ఎప్పుడు కూడా. మీరు ఎంత సంపాదించినా కానీ దాన్ని ప్రాపర్ ప్లానింగ్లో పెట్టుకోకపోతే, ప్లానింగ్ చేసుకొని మీరు వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతే, మీరు ఎన్ని టైమ్స్ చూసుకున్నా మీ సేవింగ్స్ అన్నవి జీరోలోనే కనిపిస్తూ ఉంటాయి మీకు. సో అందుకోసమే ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్లో, ఎర్నింగ్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే, ఎక్కువ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో, ఇన్కమ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, మ్యాక్సిమం ఒక 50,000, 1 lakh, 2 lakhs మంత్లీ ఎర్న్ చేసే వాళ్ళైతే ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది చేసుకోవచ్చు. మాలాంటి చిన్న సంపాదన వాళ్ళకి ఎలా కుదురుతుంది ఇది, మా బేసిక్ ఎక్స్పెన్సెస్ తీర్చుకోవడానికే మాకు డబ్బులు సరిపోవట్లేవు అని చాలా మందికి థాట్ ఉంటుంది దాని గురించి. సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే, వాళ్ళకన్నా వీళ్ళు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా రైట్, ప్రతి ఒక్కరు ఇప్పుడు 1 lakh ఏం చేసే వ్యక్తి అయినా కానీ నెక్స్ట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, వారు ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏమైంది మీ డబ్బులు అని అంటే జీరో. రైట్. సో ఏం చేస్తారు, టోటల్గా ఎక్స్పెన్సెస్లో పెట్టేస్తారు. రైట్. సో క్లుప్తంగా వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? ఇట్స్ అ బెస్ట్ వే టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫినాన్షియల్లీ అని అంటే, ఇప్పుడు మీ లైఫ్ని కంఫర్టబుల్గా, స్ట్రెస్ లేకుండా ఫ్రీగా లీడ్ చేయాలి అని అనుకోవాలి అనుకుంటే మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్లో. ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫినాన్సెస్, అది మీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూడా చాలా చేంజ్ చేస్తుంది ఆ ప్లానింగ్ అన్నది. సో ఫినాన్షియల్ ప్లానింగ్స్లో మనం మాట్లాడితే చాలా రకాలు ఉండొచ్చు. ఒక్కొక్క ఇండివిజువల్కి ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క శాలరీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కమ్ కానివ్వండి, ఇట్ వ్యారీస్. కాబట్టి ఇండివిజువల్కి కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది మారిపోతూ ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్స్క్లూసివ్గా ఒక ఫ్యామిలీని తీసుకుంటే మనము చిల్డ్రన్ దగ్గర వెళ్ళి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటారు? ఇప్పుడు చిల్డ్రన్ విషయానికి వచ్చామనుకోండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. రైట్. మీరు చిన్నప్పటి నుండి ఫినాన్సెస్ గురించి ఏం నేర్చుకున్నారు ఇంట్లో? రైట్. యా. సో హ్యావ్ యూ డిస్కస్డ్ ఎనీథింగ్ విత్ యువర్ పేరెంట్స్? నో, ఎప్పుడూ లేదు. యాక్చువల్గా ఫినాన్షియల్ గురించి డిస్కషన్ అనేది ఎప్పుడూ లేదు ఇంట్లో. యా. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ ఫినాన్సెస్తో? సో ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు కూడా బేసిక్గా కొన్ని ఏమో ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నాయి, కొన్ని ఏమో యాజ్ యూజువల్ బీయింగ్ ఆన్ స్క్రీన్లో ఉన్నాం కాబట్టి సగం అంతా కూడా షాపింగ్ అయిపోతుంది. సో యా, అలా ఉంది. నో సేవింగ్స్ అనమాట. లిటిల్ సేవింగ్స్ అంతే. లిటిల్ సేవింగ్స్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ సేవింగ్స్? అండ్ ఆ సేవింగ్స్ని మీరు ఎలా ఎనలైజ్ చేస్తున్నారు? వేటిలో పెట్టుకోవాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ బాగుంటాయి అన్నది ఎలా ఎనలైజ్ చేసుకుంటున్నారు? ఎవరన్నా చెప్తున్నారా, లేకపోతే మీరే చేసుకోగలుగుతున్నారా వాటిని? లేదంటే నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. ఒక లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక 5,000 మిగిలింది అంటే ఈ మంత్లో ఒక 5,000 సేవ్ చేశాను అంతే. వాటిని ఇంకేం చేద్దాము అన్న థాట్ అయితే నెక్స్ట్ మంత్ మిగలకపోతే ఇంకేం చెయ్యరు, ఇంకా అంతే. సో దట్ ఈస్ నాట్ ద ఫినాన్షియల్ ప్లానింగ్. రైట్. యాక్చువల్లీ ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది మనకు చిన్నప్పటి నుండే ఇన్బిల్ట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చిన్నప్పటి నుండి చాలా నేర్చుకుంటాం మనము. రైట్. అవన్నీ మన బ్రెయిన్లో ఉండిపోతాయి. అలాగే ఆ బ్రెయిన్లో ఉండిపోయి వి ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం మన లైఫ్ స్టైల్లో. అండ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఓకే, ఈ సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేయాలి అన్నది మనకు తెలుస్తుంది. సో ఈ ఫినాన్సెస్ గురించి వచ్చేసరికి ఫ్యామిలీస్లో ఏమైపోతుంది అంటే, ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు ఫినాన్సెస్ అన్నీ. రైట్. అంటే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది యాక్చువల్గా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. వాళ్ళు పిల్లలతో ఏమీ షేర్ చేయరు. మీకెందుకు వీటి గురించి, మీ ఏజ్ ఇది కాదు. లేకపోతే ఒక 10 రూపీస్ ఇచ్చి డిబ్బీలో వేసుకోమంటారు. 10 రూపీస్ ఇచ్చి డిబ్బీలో వేసుకోమంటారు. ఇప్పుడు 10 రూపీస్ ఇచ్చి డిబ్బీలో వేసుకోమంటారు. ఆ 10 రూపీస్ డిబ్బీలోనే ఉంటాయి. అవును. 1 year అయినా 10 రూపీసే ఉంటాయి.
రూపీస్ కాస్త అట్లీస్ట్ ఒక 1 రూపీ అన్న పెరుగుతుందా డిబ్బీలో? రైట్, నో పెరగదు. 10 రూపీస్ వాల్యూ 10 రూపీసే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మనం చూసుకుంటే 1 ఇయర్ తర్వాత ఆ 10 రూపీస్ వాల్యూ తగ్గిపోతుంది కూడా. ఇప్పుడు 10 రూపీస్కి సపోజ్ మనం చూసుకుంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది అనుకుందాం పిల్లలకి. 10 రూపీస్కి ఈ ఇయర్ డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆ 10 రూపీస్కి రాదు డైరీ మిల్క్ చాక్లెట్, 12 రూపీస్ చేసేస్తాడు కంపెనీ వాడు. సో అలా ఆ 10 రూపీస్ వాల్యూ కాస్త తగ్గిపోతుంది. మనం పిల్లలకి కిడ్డీ బ్యాంక్లో వేసుకోవడం నేర్పిస్తున్నాము, కానీ దీని వాల్యూ చెప్పడం మర్చిపోతున్నాము. యాక్చువల్గా ఏంటంటే మనకి తెలియట్లేదు, మనం మన జనరేషన్స్ నుంచి నేర్చుకోలేదు దాన్ని. మన ఫాదర్స్ మదర్స్ కానివ్వండి మనకు నేర్పించలేదు, డిస్కస్ చేయలేదు దాని గురించి, అండ్ వీ డోంట్ నో అబౌట్ ఇట్. కాకపోతే ఇప్పుడు మనం ఈ ఇన్ఫ్లేషన్ని ఫేస్ చేస్తున్నాము. డైలీ మనకు ఖర్చులు అన్నవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఒక మంత్లో 10,000 ఎర్న్ చేస్తున్నాము అనుకుందాము. 10,000లో ఉండి ఒక 5,000 మనం ఖర్చు పెడుతున్నాము మన ఖర్చులకి. అండ్ ఆఫ్టర్ 6 months చూసుకుంటే ఇప్పుడు ఇంత ఫాస్ట్గా రేట్స్ అన్నవి పెరిగిపోతున్నాయంటే ఆ 5,000కి మన ఇంటి ఖర్చులు సరిపోవు. నెక్స్ట్ 6 monthsలో 6,000 అయిపోతుంది ఈజీగా. సో ఇంత ఫాస్ట్ ఇన్ఫ్లేషన్లో మన నెక్స్ట్ జనరేషన్ ఇంకెంత ఫాస్ట్గా ఉండాలి, థాట్స్లో కానివ్వండి, ఫినాన్షియల్ డిసిషన్స్ తీసుకోవడంలో కానివ్వండి. సో అందుకే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకోండి మీ ఫ్యామిలీలో. మీ వైఫ్, మీ పిల్లలు, ప్రతి ఒక్కరిని. అంటే మీ వైఫ్ అండ్ మీరైతే టోటల్గా దాని గురించి డీప్గానే డిస్కస్ చేసుకుంటారు. పిల్లలకి అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీకు ఒక 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 రూపీస్ని మీరు కిడ్డీ బ్యాంక్లో కాకుండా వాళ్ళకు ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ చెప్పండి. మీరు ఓకే 100 రూపీస్ని సేవ్ చేసుకోకండి టోటల్గా, కానీ ఆ 100 రూపీస్లోంచి ఒక 70% సేవ్ చేయండి. అంటే ఒక 70 రూపీస్ సేవ్ చేసుకోండి. అండ్ ఆ మంత్లో ఆ 100 రూపీస్లోంచి ఒక 30 రూపీస్ మీరు చాక్లెట్స్ కొనుక్కోండి. అలా నేర్పించండి. టోటల్గా మీరు స్పెండ్ చేసేసారనుకోండి, స్పెండ్ చేస్తే మళ్ళీ మీకేం మిగులుతుంది? ఇప్పుడు రేపు పొద్దున పిల్లలకు అలా మీరు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ వస్తువులు వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, జస్ట్ చిన్న ఐటమ్సే, మన పెద్ద ఐటమ్స్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పిల్లల దగ్గర నుండి. జస్ట్ చిన్న ఐటమ్సే వాళ్ళు కొనుక్కున్నా కానీ వాళ్ళ ఫేస్లో ఒక చార్మింగ్, ఒక గ్లో చూస్తాము. ఇది నేను దాచుకొని కొనుక్కున్నాను మమ్మ, నేను పప్ప ఇది నేను దాచుకొని కొనుక్కున్నాను అని చెప్తారు చూడండి. దట్ ఈస్ వాట్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఇస్. ఇంప్లిమెంట్ దెమ్, ఇంజెక్ట్ దెమ్ ద ఫినాన్షియల్ ప్లానింగ్ ఫ్రమ్ దర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుండే వాళ్ళకి ఇంజెక్ట్ చేయండి ఫినాన్షియల్ ప్లానింగ్ అన్న దాని గురించి. సో పిల్లలకి ఇంజెక్ట్ చేయడానికి ఏది రైట్ ఏజ్ ఫినాన్షియల్ ప్లానింగ్? యాక్చువల్గా యాజ్ పర్ స్టడీ చెప్తే అండి, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఏది రైట్ ఏజ్ అంటే రైట్ ఫ్రమ్ 5th year యూ కెన్ స్టార్ట్. అది మీరు చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది పిల్లలకి, మీరు ఎలా దాన్ని చెప్తారు అన్నది. ఇప్పుడు చాలా మంది దీనిపైన డిబేట్ చేస్తారు, పిల్లలకి ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నామా పిల్లలకి, స్కూల్స్కి పంపిస్తున్నాము. ఎందుకు నేర్పిస్తున్నాము అది? ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళ లైఫ్లో మంచి ఒక కెరియర్లో సెట్ అవ్వాలి, మంచి సంపాదన ఉండాలి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ లైఫ్ అన్నది స్మూత్గా ఉండాలి అని చెప్పేసి మీరు అది నేర్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, జాబ్ చేయడం నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు. జాబ్ చేసేటప్పుడు వచ్చే డబ్బుని ఏం చేయాలో నేర్పియట్లేదు కదా. సో దిస్ ఇస్ ఆల్సో ఎడ్యుకేషన్. ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది ఫ్యూచర్లో కీ రోల్ ప్లే చేసే ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్స్ అన్నీ చదువుకుంటున్నారు, సోషల్ స్టడీస్ చదువుతారు, సైన్స్ చదువుతారు, మ్యాథమెటిక్స్ చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు, తెలుగు చదువుతారు, అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనుకోండి, క్యాల్కులేషన్స్కి యూజ్ అవుతుంది మనకి. మన లైఫ్లో చిన్న ఏది చేసుకోవాలన్నా టైం క్యాల్కులేషన్ అయినా మనకు మ్యాథమెటిక్స్ యూజ్ అవుతుంది. అండ్ సైన్స్ అనుకోండి, సైన్స్ యూజ్ అవుతుంది. సోషల్ అనేది మనకు హిస్టరీ, పాస్ట్ చెప్తుంది. సో మనకు ఒక నాలెడ్జ్ అన్నది ఉంటుంది. సో దాంట్లో కూడా ఎకనామిక్స్ ఉంటుంది, దాంట్లో కొంచెం మనకు మనీ టచ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఒక సంథింగ్ ఈజ్ దేర్. అంటే మనం ఏదన్నా ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము లైఫ్లో, మనం నేర్చుకున్న దాన్ని. కానీ మెయిన్గా ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో, యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేసేది ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో, ద మనీ ఇన్స్ట్రుమెంట్, అది లేకుండా లైఫ్లో అసలు ఏ పని జరగదు ప్రతి ఒక్కరికి కూడా. దాని గురించి మాత్రం ఎడ్యుకేషన్ ఎవ్వరూ తీసుకోవడానికి రెడీగా లేరు. రైట్. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం చెప్తారు?
స్టేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అని అంటే అండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టేజ్ అన్నది ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్రైటీరియా అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక యంగ్స్టర్ అనుకోండి, రైట్. 25 years ఏజ్లో మీరు మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీరు ఏం చేస్తున్నారు, డబ్బులు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 25 to మ్యాక్సిమం ఒక 28 yearsలో మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకుందాము. సో ఆ 3 years పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అన్న థాట్లోనే ఉంటారు. మనం ఏం చేస్తున్నాము, తిరిగేద్దాము, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ వస్తే వి విల్ బి స్ట్రక్డ్, మనకింత ఫ్రీనెస్ ఉండదు, మన బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ఇంకా అదే థాట్లో ఉంటారు ప్రతి ఒక్కరు. ఎవరు కూడా మన ఫినాన్సెస్ని సేవ్ చేసుకుందాము, మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్న థాట్లో ఉండరు. సో ఏం చేయండి అంటే మీరు ఎప్పుడైతే మీరు యంగ్స్టర్స్ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నారో, మీరు ఏ ఏజ్లో అయినా స్టార్ట్ చేయండి. ఆ ఏజ్లో ఒక డిసిషన్ తీసుకోండి మీ లైఫ్లో. నా ఇన్కమ్ ఎంతన్నా గ్రో అవ్వనివ్వండి, ఇయర్లీ మీ ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. సో ఎంతన్నా గ్రో అవ్వనివ్వండి, నా శాలరీలోండి ఒక పర్సంటేజ్ మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకుంటాను, సేవింగ్స్కి పెట్టుకుంటాను. మీ లైఫ్ స్టైల్ని బట్టి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు అనుకుందాము, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ లైఫ్లో ఇతను ఒక్కడే, వాళ్ళ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే ఎర్నింగ్, ఇతని సంపాదనతోనే ఫ్యామిలీ అంతా నడవాలి. చాలా కష్టపడి చదివించారు పేరెంట్స్, అతని చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అతనేంటి ఎక్కువ సేవింగ్ చేయలేడు, అతనికి ఆపర్చునిటీ తక్కువ ఉంది సేవింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకుందాము, స్టార్టింగ్లో సంపాదించినప్పుడు ఆయనకు వేరే ఖర్చులు, డెట్స్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీ డెట్స్ అవన్నీ తీర్చుకోవాలి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక 500 నుండన్నా స్టార్ట్ చేయండి. మీరు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోండి. అట్లీస్ట్ ఒక 500 నుండి స్టార్ట్ చేయండి అలాంటి వాళ్ళు. అండ్ ఇప్పుడు కొందరు ఉంటారు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, జస్ట్ వాళ్ళ సంపాదన వాళ్ళ మట్టికే, ఇంకా ఫ్యామిలీకి ఇచ్చే అవసరం లేదు, అది ఒక డిఫరెంట్ కేటగిరీ. సో వాళ్ళకేంటి ఇప్పుడు 50,000 వస్తున్నాయి, 50,000 వచ్చినప్పుడు 30,000 స్పెండ్ చేయండి మీ బేసిక్ నీడ్స్కి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా షాపింగ్ చేసుకోవడానికో దేనికో పోనీ 35,000 స్పెండ్ చేయండి. మిగిలిన 15,000 ఉందా, అట్లీస్ట్ ఒక 5,000 అన్నా మీరు పక్కన మంత్లీ 5,000 ఖచ్చితంగా నేను సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో పెడతాను, నాకేమైనా పర్లేదు, ఈ 5,000 మాత్రం వెళ్ళిపోవాలి ఇన్వెస్ట్మెంట్స్కి అన్నది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. సో అలా చేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయి ఉంటారో మనీ దగ్గర, అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి మీకు లైఫ్లో. సో అలా. ప్రతిష గారు, సో ఒక ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్లాన్ అన్నది ఎలా చేసుకోవాలి? లెట్స్ టేక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇందాక సాలరీస్ గురించి ఒక్కొక్కళ్ళ ఇన్కమ్ వ్యారీస్ కాబట్టి ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్కమ్ తీసుకుందాము, సో దట్ యూనో ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు దాన్ని డబల్ చేసుకుని ఇంప్లాయ్ చేసుకోవచ్చు. సో లెట్స్ టేక్ ఒక 35 మంత్లీ శాలరీ ఉందనుకున్నాం ఒకసారి. సో ఆ ఫ్యామిలీ ఎలా తీసుకోవాలంటారు ఫినాన్షియల్ ప్లాన్ అన్నది, అసలు వాళ్ళు ఎలా చేసుకోవాలి? యా, ఇప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఒక 35,000 ఎర్న్ చేసే వ్యక్తి ఉన్నారు అనుకుందాము. ఆ వ్యక్తి ఏం చేస్తారు, 35,000 తీసుకొచ్చేసి ఇంట్లో ఆ వ్యక్తికి ఒక వైఫ్, 2 పిల్లలు, 4 members ఫ్యామిలీ అది. సో వాళ్ళు ఎలా ప్లానింగ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వాళ్ళ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఏంటో ఫస్ట్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవాలి. బేసిక్గా వాళ్ళ మంత్లీ నీడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్కి కానివ్వండి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్, వాళ్ళ ఫోన్ బిల్స్, ఇంటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారా అన్నది క్యాల్కులేట్ చేసుకొని ఆ బేసిక్ నీడ్స్కి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 10,000 అవుతుంది అనుకుందాము, 35,000లోంచి ఒక 10,000 తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుంటే ఇంకా మిగిలింది 25,000. ఆ 25,000లోంచి ఇంకా మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది అని అంటే పిల్లలు కోరుతానే ఉంటారు, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, బయటకి అన్నది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తారు. సో వాటికి మీ లగ్జరీస్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు అన్నది ఒకసారి వేసుకోండి, పక్కన వేసుకొని అదెంత అవుతుందో చూసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5,000 అనుకుందాము మీ ఫ్యామిలీలో. సో 10,000, 5,000, 15,000 దానికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో 10,000 ఏదైతే ఉందో, ఇంకో
మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తున్నారు, వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్నది ఒకసారి కూర్చొని మీరు మీ వైఫ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. మనకు వచ్చేది 35,000, మనకేం మిగలట్లేదు మంత్లీ, సో మనం ఎక్కడెక్కడ ఎంతెంత స్పెండ్ చేస్తున్నాము అన్నది ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని కూర్చోండి, రాసుకొని దాంట్లోంచి మీరు వేస్ట్గా దేనికి ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మీ లైఫ్లో అన్నది ఒకసారి చూసుకొని వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 5,000 అన్నా దొరుకుతాయి మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అండ్ ఆ 5,000ని మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్పాలి అంటే, మీరు ఫస్ట్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ ఇద్దరు పిల్లలు అండ్ మీ వైఫ్ సెక్యూరిటీ చూసుకోండి ఫస్ట్. మీరు లేకపోతే ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంటి? సో దానికి మీకు కావాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్. సో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా ఫస్ట్ చెక్అవుట్, అది టిక్ పెట్టుకోండి ఉంటే. అండ్ దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూసుకోండి, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా ఎంత సేవింగ్స్ చేసుకున్నా కానీ ఒక ఫ్యామిలీలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడల్లా ఈ సేవింగ్స్ అన్నవి తీసేయాల్సి వస్తుంది అండ్ అవి మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్స్ని సేవింగ్స్ని తినేస్తూ ఉంటుంది హెల్త్ అన్నది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా పెట్టుకునేలాగా చూసుకోండి. మీరు 4 మెంబర్స్ ఫ్యామిలీ అయితే అట్లీస్ట్ 5 lakhs ఎబోనే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఆ పాయింట్ని టిక్అవుట్ చేసుకోండి, ఉంటే టిక్అవుట్ చేసుకోండి. దెన్ మీరు ఆ 2 పాయింట్స్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్. అండ్ మీ జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంది, మీ జాబ్ అన్నది ఎంతవరకు సెక్యూర్డ్గా ఉంది, అది మీరు పనిచేసే కార్పొరేట్ కంపెనీని అంచనా వేసి చెప్పుకోవచ్చు, లేకపోతే మీ ఎడ్యుకేషన్ని బట్టి మీకున్న సర్టిఫికేట్స్ని బట్టి మీరు ఎంతైతే సెక్యూర్డ్గా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఆ కంపెనీ మిమ్మల్ని తీసేస్తే మీరు ఎంత ఫాస్ట్గా ఇంకో కంపెనీలో జాబ్ అన్నది గ్యాదర్ చేసుకోగలుగుతారు అన్నది నెక్స్ట్ చూసుకొని లేదు నా జాబ్ అన్నది సెక్యూర్డ్గా లేదు, ఎప్పుడైనా తీసేయవచ్చు నన్ను, లేదు నాకు కూడా చేంజ్ చేయాలి కంపెనీ అన్న థాట్ వచ్చినప్పుడు నేను చేంజ్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 2-3 months టైం పడుతుంది అన్న థాట్ ఉంది అనుకోండి. దెన్ నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ సెక్యూరిటీ కోసం మీరు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో. అండ్ నాట్ ఓన్లీ ఫర్ జాబ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఎలా యూజ్ అవుతుంది అంటే కరోనా కూడా నేర్పించింది మనకి. కరోనా టైంలో 2 years చాలామంది ఇన్కమ్ లేకుండా చాలా సఫర్ అయ్యారు. సో సపోజ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది మీ లైఫ్లో క్రియేట్ అయి ఉంటే అట్లీస్ట్ మీ బేసిక్ నీడ్స్ అన్న ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉండేది అలాంటి టైంలో. సో అలాంటి టైంలో మీరు డెట్స్కి వెళ్ళకుండా మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకోవడము, పర్సనల్ లోన్స్కి వెళ్ళడము, అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉండాలి అంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, మీ బేసిక్ నీడ్స్ 10,000 మీ ఫ్యామిలీ నీడ్స్, ఆ 10,000 లేకపోతే అసలుకే మీ ఫ్యామిలీ ఇంకా సర్వైవ్ అవ్వలేదు. సో ఆ 10,000ని మీరు 6 times మల్టిప్లై చేసుకోండి. సో ఎంత అవుతుంది అది 60,000. సో అట్లీస్ట్ ఒక 60,000 అన్నా మీరు పెట్టుకోండి మీ సేవింగ్స్లో. అది ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉంచేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మనం దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ ఫండ్ అని. సేవింగ్స్ అకౌంట్ లేకపోతే FDs అన్నవి ఇనఫ్ అయిపోతాయి ఎమర్జెన్సీ ఫండ్కి. సో వాటిలో మీరు పెట్టుకోవచ్చు వీటిని. అండ్ దెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ గోల్స్ ఏంటి, మీ పిల్లలను ఏం చేయిద్దాం అనుకుంటున్నారు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి, ఏ ఏజ్లో రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నారు, అండ్ మీ పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు, ఏ ఏజ్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నారు, వాటికి అయ్యే ఖర్చులు, వాటన్నింటి గురించి మీరు ఒక పిక్చర్ అన్నది తెచ్చుకోవాల్సి ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ మీరు ఇందాక చెప్పినప్పుడు వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవాలి అన్నారు. సో ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేస్ట్ ఖర్చులు అంటే ఏమున్నాయి, ఇప్పుడు ఒక చీర కొనుక్కుంటారు, లెట్స్ టేక్ ఆడవాళ్ళనే తీసుకుంటే మనం ఈ రోజు ఒక షాపింగ్ ఒక చీర నచ్చింది కొన్నారు, నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకో చీర నచ్చుతుంది కొంటారు, ఏముంది యూజ్ అవుతుంది కదా ఫ్యూచర్లో, దీంట్లో వేస్ట్ ఖర్చే ఉంది అనుకుంటారు. బట్ దెన్ అంటే ఇక్కడ వేస్ట్ ఖర్చులు అంటే వాంట్స్కి నీడ్స్కి మధ్య డిఫరెన్స్ ఒకటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాంట్స్కి నీడ్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటే అప్పుడు నిజంగా మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాము, నిజంగా అది మనకు అవసరమా, ఇది లేకపోతే మనం ఉండలేమా, ఇలాంటివన్నీ కూడా ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే అక్కడ ప్రాపర్ రైట్ సేవింగ్ అన్నది జరుగుతుందేమో. మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. అది
ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది మనకి. Right. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయేసరికి కూర్చుంటారు ఇంట్లో ఆడవాళ్ళు, పని అయిపోగానే ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు యాప్స్ అన్నీ, చూసేసి నచ్చిందల్లా బుక్ చేసేసుకుంటున్నాము. బుక్ చేసేసుకొని ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది మనకి, లేకపోతే కార్డ్ పేమెంట్ అయినా ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి చేసేసుకుంటున్నారు, ఇంకా కూర్చుంటారు ఇంట్లో. అండ్ మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్ అన్నది. అయ్యో నేను ఆ రోజు ఇది బుక్ చేసుకోకపోతే ఇంత డబ్బు మిగిలేది నాకు అన్నది అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసే ముందు ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ లేడీస్, ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు యంగ్స్టర్స్ కానివ్వండి, మెన్స్ కానివ్వండి, ఎవరైనా చిల్డ్రన్స్ కానివ్వండి, ఎవరైనా మీరు షాపింగ్ చేసేటప్పుడు మీరు జస్ట్ మీకు ఒక థాట్ వచ్చింది ఒక ఐటెం కొనుక్కోవాలి అని, ఆ థాట్ వచ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకునేలాగా ఒక్క పాయింట్ని మీ లైఫ్లో బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయండి. ఓకే నెక్స్ట్ డే ఇది కొనుక్కుంటాను నేను అని చెప్పేసి మీకు ఒక టైం పీరియడ్ దొరుకుతుంది. అప్పుడు నెక్స్ట్ డే అనగానే అట్లీస్ట్ ఒక 12 hours అన్న దాని గురించి ఆలోచిస్తారు మీరు, ఈ ఐటమ్ చూశాను, కొనాలి అని. సో ఆ నెక్స్ట్ డేకి మీ మైండ్ కూడా అప్పుడే చెప్తుంది అనుకోండి, లేదు ఐటమ్ ఇంపార్టెంట్, నువ్వు కొనాల్సిందే ఖచ్చితంగా, అది లేకపోతే ఇంకా మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని మీ మైండ్ చెప్తే దెన్ యూ గో ఫర్ దట్ ప్రోడక్ట్. లేదు నెక్స్ట్ డే ఎందుకులే మనకి ఈ ప్రోడక్ట్ వేస్ట్ కదా, ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్, మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాంలే అని మీ బ్రెయిన్ చెప్పింది అనుకోండి, జస్ట్ లీవ్ ఇట్. సో ఇదొక్క పాయింట్ కానీ మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మీకు వేస్ట్ ఖర్చులు తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్. అయితే ప్రజల్లో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అన్న కాన్సెప్టే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం అవగాహన పెరగడం స్టార్ట్ అయింది, అండ్ కాస్త జాగ్రత్త పడడం అనేది ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ఎక్కువ పెరిగింది. సో అసలు ఈ అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారు? ఇంతకు ముందుకి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అవేర్నెస్ పెరిగింది అనుకుంటున్నారా, ఇంకా రావాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి అవేర్నెస్ అంటే, ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి అవేర్నెస్ ఇంకా పెరగలేదనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వచ్చింది కొద్దిగా నాలెడ్జ్ అని కూడా చెప్పలేము, ఇంట్రెస్ట్ వచ్చింది. అది కూడా ఏంటి, ఇప్పుడు క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, కొత్త క్లయింట్స్ ఎవరన్నా నేను ఎక్వైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి అంటే, మేడం ఈ కరోనా టైంలో ఈ వీడియోస్ అన్నీ చాలా చూసాము యూట్యూబ్లో, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, సేవింగ్స్ చేయాలి, అండ్ ఆ టైంలో ఖాళీగా ఉన్నాము కాబట్టి మాకు టైం ఉండి చూసాము, అవి మంచిగానే అనిపించాయి, లైఫ్లో అది ఇంపార్టెంట్ అనే అర్థమైంది కొద్దిగా, సో అందుకే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటారు. ఓకే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, మరి మీకు ఫినాన్షియల్ ప్లానింగ్ అవసరం లేదా అని అడుగుతాను నేను నెక్స్ట్ క్వశ్చన్. వాళ్ళు అంటారు, మేడం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను కదా, ఇంకా ఇదే కదా ప్లానింగ్, ఇంకా ప్లానింగ్ ఏం అవసరము అని అంటారు. సో అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, మీరు చేసే తప్పు ఇది, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు, సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ దాన్ని ఒక ప్రాపర్ ప్లానింగ్తో చేయట్లేదు. సో ప్రాపర్ ప్లానింగ్ అన్నది అవేర్నెస్ ఇంకా రాలేదనే చెప్పొచ్చు సొసైటీలో. రైట్. సో రిస్క్ తక్కువ, కాస్త రాబడి వచ్చేటట్టుగా ఎలాంటి పొదుపు మార్గాలు ఉన్నాయని మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ అని అంటే మెయిన్గా ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్లో చూసుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్ని పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మనకి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టాక్స్ అని చెప్తారు. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయట్లేదు మనం స్టాక్స్లో, ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కంబైన్ చేసి మనం వాటిలోంచి ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్తాము మనం. సో ఇప్పుడు సపోజ్ రిస్క్ ఫ్రీయే కావాలి అనుకున్నారు అనుకోండి, మీరు పీపీఎఫ్ని చూస్ చేసుకుంటారు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అండ్ ఇంకా వేరే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్సే కానివ్వండి, చాలామంది ఇప్పటికీ కూడా సేవింగ్స్ అకౌంట్లో ఉంచేస్తున్నారు డబ్బులు, అండ్ ఎఫ్డీస్లో పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వీటికన్నా సేఫెస్ట్ ఏది ఉండదు, బ్యాంక్స్ అంటే చాలా ఇయర్స్ నుంచి భరోసా ఉంది మాకు వాటిపైన, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్ అవి మాకు అర్థం కూడా అవ్వవు, అసలు వాటి గురించి తెలుసుకోవాలని కూడా ఏం చేస్తాంలేండి ఇప్పుడు అన్న థాట్లో ఉంటారు చాలామంది. సో మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఏంటి అంటే ఎఫ్డీ రేట్స్ ఎలా ఉన్నాయి, మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5% కన్నా ఎక్కువ రాదు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అన్నది. అండ్ ఇన్ఫ్లేషన్ చూసుకోండి, ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇయర్ బై ఇయర్ 7%తో గ్రో అవుతుంది. ఈ ఇయరే చూసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకు 8% కూడా క్రాస్ అయింది ఒకటే ఇయర్లో.
సో ఓవరాల్గా హిస్టరీ ప్రకారం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అన్నది 7% కన్సిడర్ చేస్తారు. సో ఆ 7% ఎక్కడ అండ్ మీ 5% ఎక్కడ అంటే మీరు ఇంకో -2%లో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్లో. మీ మనీ అన్నది -2%గా డిక్రీజ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. అది ఇంక్రీజ్ అయ్యే ప్రోడక్ట్స్లో పెట్టుకోండి, అప్పుడు మీ మనీకి ఒక మంచి పర్ఫెక్ట్ వాల్యూ అన్నది ఉంటుంది. అండ్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు పెట్టే పర్పస్ అన్నది కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఫ్యూచర్లో. సో రిస్క్ ఫ్రీ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి అని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేద్దామని అనుకుంటారో ఒక 10 years లేకపోతే 15 years, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 years అబోవ్ అయినా కానీ మీకు మ్యూచువల్ ఫండ్స్లో 12%కి తక్కువ రిటర్న్స్ అన్నవి ఉండవండి. మీరు 5 years అబోవ్ ఉంచారనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, ఖచ్చితంగా మీరు 12% అన్నది ఎర్న్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది అండ్ రిస్క్ ఫ్రీ. ఎవరైతే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అన్న థాట్లో ఉంటారో వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్. సో అది టోటల్గా నిఫ్టీ 50 అనుకోండి, టాప్ 50 కంపెనీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇండియాలో టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉంటుందో అది మనకు చూపిస్తుంది. అది ఆ 50 కంపెనీస్లో ఆ కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు అని అంటే వాళ్ళే దాన్ని బయటకు పంపించేసి వేరే కంపెనీ ఏదైతే బాగా పర్ఫామ్ చేసుకుంటుందో వాళ్ళే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మీరు దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్రీ అంటే ఇండెక్స్ ఫండ్ని చూస్ చేసుకోవచ్చు ఎవరైనా స్టార్టింగ్లో. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చినట్టుగా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఒక ప్రొఫెషనల్ ఫినాన్షియల్ ప్లానర్కి లేకపోతే ఒక ఇండివిజువల్ చేసుకునే ప్లానింగ్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా, లేకపోతే ఎలా చెప్తారు మీరు దాన్ని? యా, ఇప్పుడు ప్రొఫెషనల్ ఫినాన్షియల్ ప్లానింగ్కి అండ్ ఇండివిజువల్గా చేసుకునే దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళ వర్క్ అదే, వాళ్ళు డైలీ అదే వర్క్లో ఉంటారు, డిఫరెంట్ కేసెస్ చూస్తారు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు డైలీ, అండ్ డిఫరెంట్ స్టాక్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ వర్క్ అది. ఇప్పుడు మీరు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాము, మీకు ఏదన్నా యాప్ డెవలప్ చేయడం కానివ్వండి అలాంటివి చెప్తే మీరు ఈజీగా చేసేయగలుగుతారు. అదే ఇప్పుడు ఒక ఫినాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి మీరు యాప్ డెవలప్ చేయండి అంటే కష్టం అవుతుంది. ఇట్స్ నాట్ దేర్ జాబ్, అది వాళ్ళ జాబ్ కాదు. అలాగే ప్రతి ఒక్కరి జాబ్ వాళ్ళది ఉంటుంది. సో మీరు లేదు నా ఫినాన్సెస్ నేను హ్యాండిల్ చేసుకుంటాను, నా ప్లానింగ్ నేను చేసుకుంటాను అన్న థాట్ ఉన్నా కానీ మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 years అన్నా ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర మీరు జర్నీ చేయండి వాళ్ళతో. ఆ 2 to 3 yearsలో వాళ్ళతో పాటు మీరు జర్నీ చేస్తే వాళ్ళు కొన్ని పాయింట్స్ మీకు నేర్పిస్తారు, ఎలా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఏంటి, అట్లీస్ట్ వాళ్ళు ప్లాన్ చేసే పద్ధతి అన్నా మీరు నేర్చుకొని ఓకే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాము, మన లైఫ్ స్టైల్లో ఇది చేంజెస్ వచ్చాయి 3 yearsలో, దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాము. అండ్ ఇంకేమన్నా చేసుకోవాలి అన్నా కానీ మీకు కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి ప్రోడక్ట్స్ గురించి, ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 year మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ చేశారు, ఒక 1 year మీకు ఒక 1 lakh శాలరీ వస్తుందని అనుకుందాము. ఆ 1 lakh శాలరీకి మీరు ఈ ఇయర్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారు. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, మీ ఇన్కమ్ పెరుగుతుంది. సపోజ్ ఒక 10% గ్రోతే అనుకుందాము మీ ఇన్కంలో. ఆ 10%ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ పోర్ట్ఫోలియోలో అన్నది మీకు తెలిసి ఉండాలి, ఆ పాయింట్ అన్నది. అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి దానికోసం. సో అలాంటివన్నీ ఏంటి, ఒక ప్రొఫెషన్ అన్నవారు మీకు ఈజీగా సజెస్ట్ చేయగలుగుతారు. మీరే చేసుకుందాము అని అంటే మీరు దానికి అట్లీస్ట్ వీక్లీ ఒక 10 to 12 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది దానిపైన. ఓకే మీ లైఫ్లో అంత టైం ఉంది నేను స్పెండ్ చేయగలుగుతాను అని అనిపిస్తే వెల్ అండ్ గుడ్, మీరు చూస్ చేసుకోవచ్చు మీ ఫినాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకోవడం అన్నది. కాకపోతే ప్రతి ఒక్కరి లైఫ్లో అంత టైం ఉండదు ఇంత బిజీ షెడ్యూల్లో. సో ఒక ప్రొఫెషన్ హెల్ప్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో. రైట్. సో ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్సూరెన్స్ పాలసీస్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అండి? ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్సూరెన్సెస్ పాలసీస్ అని అంటే అవి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మెయిన్గా చెప్పాలి అని అంటే మెయిన్గా ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ వ్యక్తికైనా కానీ పర్సనల్గా ఐ ప్రిఫర్ టు స్టార్ట్ విత్ ఇన్సూరెన్స్ ప్లానింగ్తోనే స్టార్ట్ చేస్తాను ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ప్లానింగ్ లేదనుకోండి, ఇప్పుడు మీరు ఒక 50,000 ఎర్న్ చేస్తున్నారు అండ్ మీ ఫ్యామిలీలో మీరు ఒకరే బ్రెడ్ ఎర్నర్, అంటే మీరు ఒకరే సంపాదిస్తున్నారు, మీ హౌస్ వైఫ్, మీకు పిల్లలు ఉన్నారు. సో మీరు లేకపోతే ఆ 50,000 ఎలా వస్తుంది ఫ్యామిలీకి?
ఆ 50,000 అన్నది రావాలి మీ ఫ్యామిలీకి. మీరున్నా మీరు లేకపోయినా వాళ్ళ ఖర్చులు మాత్రం జరగాలి. సో దానికోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవాలి వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. సో ఇవి రెండు కూడా లేకపోతే మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది స్టార్ట్ చేసి కూడా చాలా వేస్ట్ పాయింట్ అయిపోతుంది అది. రైట్. సో ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్గా పేరెంట్స్కి కానివ్వండి ఆర్ టేక్ అన్ ఇండివిజువల్ ఒక ఫినాన్షియల్ సజెషన్ ఆర్ మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి, ఏం చెప్తారు వాళ్ళకి? యా, ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాలి అని అంటే మీరు మీ పిల్లలతో డిస్కస్ చేయండి. వాళ్ళకి అట్లీస్ట్ మనీ గురించి నేర్పించండి, దాని ఇంపార్టెన్స్ నేర్పించండి. ఎందుకంటే ఇప్పుడు మనీ గురించి నేర్చుకోకుండా దాని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుండా వాళ్ళు ఎర్న్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఒకసారి మిమ్మల్ని ఆ పాయింట్లో పెట్టుకొని ఆలోచించండి. మీరు ఎర్న్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఆ మనీతో, ఆ మనీ మీ దగ్గరకు వచ్చింది ఎలా వెళ్ళిపోయిందో కూడా మంత్ ఎండింగ్లో మీకు తెలియకుండానే అది ఖర్చు అయిపోయింది మీ దగ్గర. సో మీరు ఆ మనీతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. మీ ఇనీషియల్ స్టేజెస్లో మీరు ప్లానింగ్ సరిగ్గా చేసుకోకుండా మీ ఫ్యామిలీ అన్నది ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక 35 years వచ్చిన తర్వాత మీరు ప్లానింగ్ అన్నది స్టార్ట్ చేసుకొని ఎంత ఇబ్బందులు ఫేస్ చేశారో మీ ఫ్యామిలీ లైఫ్లో అవన్నీ ఒకసారి మీ పిల్లలతో డిస్కస్ చేసుకోండి. అట్లీస్ట్ ఆ ఇబ్బందులు వాళ్ళకు ఉండొద్దు ఫ్యూచర్ జనరేషన్స్కి అన్నది మనకుంటే మనము వాళ్ళతో అట్లీస్ట్ చిన్న చిన్న పాయింట్స్ డిస్కస్ చేయండి, పెద్దగా ఏం డిస్కస్ చేయండి. వాళ్ళకు స్టాక్స్ నేర్పించకండి, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ నేర్పించకండి. కాకపోతే ఆ మనీ యొక్క ఇంపార్టెన్స్ నేర్పించండి అండ్ దాన్ని ఎలాంటి స్ట్రీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నది కూడా నేర్పించండి. మీరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడండి, వాళ్ళతో గోల్డ్ గురించి మాట్లాడండి, డైలీ లైఫ్ స్టైల్లో మనము చూసే వాటి గురించి మాట్లాడండి. వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళండి. ఎప్పుడైనా మీరు గ్రాసరీస్ తీసుకున్నప్పుడు సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళండి. సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళి వాళ్ళని జస్ట్ ఆబ్జర్వ్ చేయమనండి, ఎవరు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. జస్ట్ మీరు గ్రాసరీస్ తీసుకున్న టైంలో వాళ్ళని ఆబ్జర్వ్ చేయమనండి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అయ్యాయి మీరు చూసిన టైంలో. అలాంటి ప్రోడక్ట్స్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కంపెనీ గురించి కొద్దిగా అట్లీస్ట్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ దాని స్టాక్ ప్రైస్ ఏముంది, అది ఎలా దాని వేరియేషన్ అన్నది ఎలా ఉంది అన్నది ఒక్కసారి ఎనలైజ్ చేయమనండి దాన్ని. అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, అది మంత్లీ ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది, ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది, ఎందరు కస్టమర్స్ ఉన్నారు ఆ ప్రోడక్ట్కి అన్నది. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఒక కంపెనీని ఎలా ఎనలైజ్ చేయాలి అన్నది వాళ్ళకి ఇన్బిల్డ్ అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టేజ్కి వస్తారో వాళ్ళు ఏం చేస్తారు, ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ గురించి. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తే వాళ్ళు గుడ్డిగా పెట్టేయరు దాంట్లో డబ్బులు. వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్పించారు వాళ్ళకి ఎనలైజ్ చేయడం. దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు డిసిషన్ అన్నది తీసుకుంటారు. వాళ్ళ ఫినాన్షియల్ డిసిషన్స్ అన్నవి ప్రాపర్గా ఉండాలి అంటే మనం చిన్నప్పటి నుండే వాళ్ళకి ఇన్బిల్డ్ చేస్తూ వెళ్ళాలి ఇలాంటివన్నీ చిన్నవి. రైట్. థ్యాంక్ యూ ప్రతిషా రెడ్డి గారు, మంచి అవేర్నెస్ క్రియేట్ చేశారు స్టూడియోకి వచ్చి. థ్యాంక్స్ టు యూ. అండ్ చూసారు కదా, ఇది వాళ్ళ మన బిజినెస్లో ఫినాన్షియల్ ప్లానింగ్ టాపిక్. మరో వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు TV45.